సార్ చాలా థ్యాంక్స్ మాజీ మంత్రులు. చాలా థ్యాంక్స్ వర్మ గారు. మీకు వెంకటరెడ్డి గారు విష ప్రచారాలు చేస్తారని విన్నాను, ఈరోజు మీ పుణ్యాన్ని లైవ్ లో చూశాను. వెంకటరెడ్డి గారు విష ప్రచారాలు ఈరోజు లైవ్ లో చూశాను వెంకటరెడ్డి గారు. థ్యాంక్స్ వర్మ గారు. మీకు చాలా ఏంటి సార్, ఇప్పుడు అమరావతి రావచ్చు సార్, అమరావతి మేము రావద్దని అంటలే. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీ స్టూడియోకి వచ్చారు, మీ స్టూడియోలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కావచ్చు, లేదంటే మీ స్టూడియోని గౌరవించే కదా వస్తాడు. మీ స్టూడియో ఒక శ్మశానం, మీ స్టూడియోలో వ్యభిచారులు ఉంటారు, ఇట్లాంటి మాటలు ఏమన్నా అంటే మీరు వెంకటరెడ్డిని రాణిస్తారా? సిగ్గు శరగుందా రావడానికని అడుగుతారా? అదే అడిగారు సార్. మీకేంటి సార్, మీరేంటి అసహనంగా ఉన్నారు? మీరు వ్యభిచారులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్నారు సార్, వాళ్ళు అన్నారు, మీ సాక్షి టీవీలో కూర్చుని అన్నారు సార్, మీ కొమ్మినేని సాంబశివరావు గారు ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు కదా, వాళ్ళందరూ అన్నారు కదా, కొమ్మినేని శ్రీనివాస్ గారు అనుకుంటా, వాళ్ళ పేరు కూడా నాకు కరెక్ట్ తెలియదు కానీ ఆపలే సార్. వెంకటరెడ్డి గారు చాలు, మీ విష ప్రశ్నలని నిన్న ఆన్సర్ చేయనియండి, ఆన్సర్ చేయనియండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ లో కూర్చుని అన్నారు కదా, శ్మశానం అన్నారు కదా, శ్మశానం అన్నారు కదా, అసలు మీరే కదా దాన్ని శ్మశానం చేసింది. మీరు చూడటానికి వచ్చేది ఏం కదా, ఇప్పుడు చక్కగా ఉంది. ఇప్పుడు చూడు చూడు, ఈయన వస్తానన్నాడు, ఈయన రాలా, ఈయన వస్తానన్నాడు చూడటానికి, ఈయన రాలా, రా చూడు, కళ్ళతో చూడవయ్యా, వచ్చి వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడవయ్యా, నీ కళ్ళతో చూడు. నువ్వు ఎప్పుడు వీడియో చేస్తావో నీ కళ్ళతో చూడవయ్యా. సార్ మాట్లాడమంటారా, ఈయన వితండవాదానికి సమాధానం చెప్పమంటారా? ఆ తర్వాత అమరావతి రైతులు ఒళ్ళు పరిసి పాదయాత్రలు చేస్తారన్నటువంటి పేని నాని, మనకెందుకు హై క్లాస్ వరల్డ్ క్లాస్ రాజధాని నెత్తినేసి కొట్టుకోనన్నటువంటి అంబటి రాంబాబు. సో ఇట్లాంటి వారందరూ వెళ్ళి అమరావతి పరిశీలనకి వెళ్తే మీరు అమరావతిని అంగీకరించి రాండి అని చెప్పారు, కానీ మీరు రావద్దు అమరావతిలోకి అనేటటువంటి మాట ఏ ఒక్కరు ఎవరిని అనలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా రావచ్చు, ఏ ఇబ్బంది లేదు, రావచ్చు. మేము ఆపటానికి, మేము ఆపే పని అయితే ఇళ్ళ దగ్గరే ఆపేవాళ్ళం కదా, రానిచ్చేవాళ్ళమా? అక్కడ దాకా వచ్చారు, ఆ రైతులకు సమాధానం చెప్పాలి. మీరు ఎందుకు అన్నారు, గతంలో శ్మశానం అన్నారు, అది కాదు, అమరావతి మన రాజధానిని ఒప్పుకొని రాండి అని అడిగారు వాళ్ళని. వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోక రెచ్చగొట్టారు. ఇక్కడ రెచ్చగొట్టిన తర్వాత మరి వెంకటరెడ్డి గారు మా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వాళ్ళ అందరి పేర్లు చదువుతా ఉన్నాడు. పానుగంటి చైతన్య ఎవరు సార్? వీళ్ళ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సార్. మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటనలో A1, సో అతన్ని తీసుకుని వస్తారు. ఆ తర్వాత వీళ్ళ వెనకాలందరూ వచ్చేది కూడా ఈయనేమో ఈ టీవీలో కనిపించే ఆయన పేర్ని నాని గారేమో బూతులు మాట్లాడతారు. సో వీళ్ళందరూ వచ్చేసి అక్కడ రెచ్చగొట్టి వాతావరణం సార్. ఇదంతా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు వెలిగొండ ప్రాజెక్టుకి వెళ్ళేసి అక్కడ వీరు ఎప్పుడో March 6, 2024 జాతికి అంకితం చేస్తా ఉన్నాను వెలిగొండ ప్రాజెక్ట్ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది జాతికి అంకితం కాదు, కనీసం పూర్తి కూడా కాలేదు, RRR ప్యాకేజ్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అక్కడ తెలియజేసినటువంటి విషయాలు ఏవి బయటికి రాకుండా వీళ్ళందరూ బయటకు వచ్చేసి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది. మరొకటి ఏంటంటే అంబటి రాంబాబు గారు అంటా ఉన్నాడు సార్, వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు అయితే మమ్మల్ని ఇక్కడ రానికుండా తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తా ఉన్నారు, మా మీద దాడి చేసింది ఎవరో వాళ్ళే చేసుకున్నారా? వాళ్ళే సార్, వాళ్ళ వెనకాల వచ్చారు కదా, వాళ్ళే రాళ్ళేశారు, వాళ్ళు స్పష్టంగా రాళ్ళేశారు మా మీద. మా పోలీసులు గాయపడ్డారు, అమరావతి రైతులు గాయపడ్డారు. నవ్వు అంబటి రాంబాబుని పేరు నాని చూస్తే ఆపుకుంటున్నారు అందరూ, అంబటి రాంబాబుని పేరు నాని చూస్తే అందరూ నవ్వు ఆపుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇది దాడి అయితే వెంకటరెడ్డి బాగా బాధపడిపోతా ఉన్నాడు సార్. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే దాడి చేస్తారా? బుద్ధా వెంకన్న ఎవరు సార్? బోండవమ్మ గారు ఎవరు సార్? వాళ్ళేంటి ఇది దాడి అంటారు, దాన్ని అంటారు వెంకటరెడ్డి గారు దాడి అని. వీటిని దాడి అంటారు, నిరసన అంటారు, వీటిని నిరసన అంటారు. రాడిసింది మీ వాళ్ళయా? మీ వాళ్ళు చేసింది దాడి. చక్కగా కోడిగుడ్లు వేసి అన్ని వస్తాయి. ఇక SC ST అట్రాసిటీ కేసుల గురించి మాట్లాడుతా ఉన్నాడు సార్ వెంకటరెడ్డి. సార్ అమరావతి ప్రాంతంలో కృష్ణాయపాలెం రైతుల మీద, SC రైతుల మీద SC ST అట్రాసిటీ కేసులు కట్టి వాళ్ళ చేతులకు బేడీలేసి 16 రోజులు జైల్లో పెట్టండి మర్చిపోయాడు ఆ వెంకటరెడ్డి. SC ST అట్రాసిటీ SC రైతుల మీద పెట్టి వాళ్ళ చేతులకు బేడీలేసి గుంటూరు సబ్ జైల్లో పెట్టినటువంటి విషయం మర్చిపోయాడు వెంకటరెడ్డి. SC ST అట్రాసిటీ గుర్తుండలే నీకు? నీకు గుర్తుండవు, మీకు గుర్తుండవు, ఎట్లాంటి మీకు గుర్తుండవు, గుర్తులాకే మీరు తయారైంది, మీరు గుర్తులాగే తయారైంది. చెప్పు వంశీ గారు, అదే చెప్తున్నా కదా. కృష్ణాయపాలెం ప్రాంతంలో, కృష్ణాయపాలెం అంటే అమరావతి రాజధానిలో ఒక ప్రాంతం.